కాదు రామ్ ప్రసాద్. ఇగో నీ క్వశ్చన్ ఇక్కడే అడిగేసా. ఇప్పుడే నువ్వు వచ్చే ముందే నీ గురించి అడుగుతున్నారు యాక్చువల్లీ. మీకే క్వశ్చన్. సో ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో అని. నిజంగా చెప్పండి, ఏ క్వశ్చన్ అడిగారు? ఇదే క్వశ్చన్ అడిగాను. ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేనే. కానీ ఇంకో క్వశ్చన్ మేడం. ఏ అవ్వకూడదా మేడం? ఎక్స్క్యూజ్ మేడం. మేడం సార్ ఎక్కడ? ఇక్కడ అండి. ఎక్కడ? ఇక్కడ ఏదో కింద మీద కష్టపడి కొంచెం షోని ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సారీ ఇందాక రాగానే ఫస్ట్ దర్శి కూడా అడిగారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఇంత లేట్గా వచ్చారేంటని. సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఎందుకు లేట్ అయింది, కారణం చెప్పమన్నారు. చాలా రీజనబుల్గా ఉండాలి. నన్ను ఇంకొక చోటకి పంపించి అక్కడ క్రౌడ్ దగ్గర హాయ్ హలో చేయించారు. అక్కడ నుంచి పరిగెట్టుకుంటే ఇక్కడ వచ్చానండి. ఎస్. ప్రసాద్ ల్యాబ్ కా? థ్యాంక్స్. ప్రసాద్ ల్యాబ్స్ కాదురా, ఏం బిమ్మాల్ అలా చెప్తా. సరే, ఇంతవరకు మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే మీమ్స్ అడగట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలో నించోబెట్టి కడిగేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మీ క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు ఏ స్టైల్ అడుగుతారో చూపిస్తాను. ఓకేనా? రెడీ మేడం? కొంచెం హార్ష్గా ఉంటుంది, మీరు కూడా హార్ష్గా బిహేవ్ చేయొచ్చు. ఏంటి క్వశ్చన్సా? కాదు, మీరు గొడవడొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. ఎవరైనా ఈరోజు ఏంది బిగ్ బాస్ ఇది? ఆల్మోస్ట్ ఆవాస. ఓ, నాకు ఆవేశం వస్తుంది. ఓకే, సమయం 8:30. తమ్ముడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? నువ్వే అడుగుతున్నావా? దా, నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. అసలు మీలో హీరో ఎవరు? సీరియస్గా అడుగు. అసలు మీలో ఎవరు హీరో అని చాలా సీరియస్గా అడుగు, గట్టిగా. రామ్ ప్రసాద్ కెమెరాకి అడ్డగలేవా? అసలు మీలో హీరో ఎవరు? రాగ్. రాగ్ మెయిన్, రాగ్ బాబు. మిగతా వాళ్ళందరూ సైడ్ హీరోస్. రాగ్మయూర్ గారు, రాజ్మయూర్ గారు. రాగ్ బాబు ఆయన పేరు మార్చారు, రాగ్ బాబు. అండ్ ఇంకో ఏంటంటే ట్రైలర్లో సుబ్బారావు అసలు ఆ సుబ్బారావు ఎవరు? ఆ వీడియోలో ఏంటి అసలు? సీరియస్గా సుబ్బరావుడు అసలు ఎంతకి ఎక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చాడు? అసలు మనకి సుబ్బారావు ఎవడు అసలు? ఆ వీడియోలో ఏంటి మరి? మీరు చేసిన పనులు ఏంటి మాకు తెలియని. అన్న మీకు వీడియో రిలీజ్ అయితే ఇష్టం, లీక్ అయితే ఇష్టం అన్న? అయ్యా ఈ వీడియో ఉంటదరా, డిఎం చేయండి, లింక్ పంపిస్తా. మనం పెట్టిన పోస్టులేగా. ఇదిగో వేణుగాడు అన్న, ట్రై చేసా, నెంబర్ వెళ్ళిపోద్దు నాగే. అండ్ ఇంకోటి హీరోయిన్ గారికి, యాక్చువల్లీ నేను మిమ్మల్ని లాక్డౌన్ అప్పటి నుంచి మీరు చాలా ఫేమస్ కాబట్టి దర్ మాట్లాడుతూనే ఉంటారు మీరు. లైక్ నార్మల్గా మాట్లాడరా అంటే రీల్స్? నార్మలే అండి, నేను నార్మల్ గానే స్టేజ్ లో మాట్లాడితే అంటే 2x లో 3x లో ఒక ఒక టాపిక్ తీసుకొని దాని ఇది నార్మల్ స్పీడ్ అయినా ఇంకా స్లోవా? యాక్చువల్లీ ఇది నార్మల్, కానీ మేము రీల్స్ లో చూసినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 1 minute కదా. 1 minute లో నాకు నా బుర్రలో ఉన్న థాట్స్ అన్ని ఫాస్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు 1 minute కన్నా ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువైంది, బాగాలేదంటారు రీల్ది. సో ఆల్గోరిథం మీకు తెలియదు కాదు కదా. వాడు మూడో క్వశ్చన్ నన్ను అడగమంటున్నాడు, అడిగానా? అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు ఇంతకీ అసలు? అవ్వకూడదా? అదేంట్రా హోస్ట్ గారు మీ సొంత కల్పితాలయ్యి? లేదు మేడం, మనోడు రాసింది నేను చెప్పాను. అసలు మీరు హీరోయిన్ అవుదాని ఎందుకు అనుకున్నారు చెప్పండి ఊరికే. ఏమండి బన్నీవాసు గారిని, భాను గారిని, ఇక్కడ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారండి? మైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ సార్, బడ్జెట్ ప్రాబ్లం. అది ఎప్పుడో అరవింద్ గారు ఆన్సర్ ఇచ్చారు కదా. అదే అండి, స్టేజ్ మీద ఇచ్చారు ఆయన ఆన్సర్. నెక్స్ట్ టైం అరవింద్ గారిని అడుగుదాం ఎందుకు అని. కాదండి, మాకు ఆన్సర్, మా మెంబర్స్ అందరికి ఆన్సర్ కావాలంటే ఎందుకు మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారని. అరవింద్ గారు కాల్ చేయండి. ఓహో, నా దగ్గరే లేదురా. ఏమో October 16 మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఎందుకు అవుదాం అనుకున్నారు. ఈ ఆన్సర్ బాగుందిగా, సరిపోయింది. అదే అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండే ఆన్సర్లే ఇవ్వాలా? అంతే, చాలా బాగుంది ఆన్సర్, చూడండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. తమ్ముడు ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. 1 2 3 4 5. సో ఇది హీరోయిన్ గారికి. అప్పటి నుంచి నలుగురికి అడిగి ఒకటేసారి హీరోయిన్కి అడిగాడు బ్రో. నలుగురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారా?
What is that's so cool. I మనం didn't మీరు know we వచ్చారని had a బ్యాక్గ్రౌండ్ live- మ్యూజిక్ కూడా అరేంజ్ చేసాం సరదాగా. అవునా అండి? ఆర్ఆర్లు అన్నీ ఉన్నాయి మనకి. ఓహ్, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ అందరూ బాగా నవ్వించారు. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా వీళ్ళ. అంటే మీరే ఇబ్బంది పెట్టారనమాట. నేనా? అది వాళ్ళని అడగాలి, నేను ఇబ్బంది పెట్టానా? ఏంటి అంత ఫార్ లడ్డన్నా చెప్పనా? అస్సలు ఇబ్బంది పెట్టలే, ఏందది కన్విన్సింగ్గా లేదు విష్ణు. అసలు ఇబ్బంది పెట్టలే అని అన్న, చెప్తున్నా. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారన్నా. ఏం మంచిదే కాదు. వాళ్ళ డాడీ అబద్ధం చెప్పిండు. ఇంకా వెయిట్ చేస్తున్నారండి, ఎవరిని పట్టలేదండి, నేను పడలేదు. నెక్స్ట్ అడగండి రా, ఏదోటి డబ్బులు కాకుండా ఏమైనా అడగండి. నువ్వు అడగరా ఫస్ట్. రా బ్రో, టెన్షన్ ఏం పడద్దు, అందరూ మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. ఓ అదా, నేను అడిగేస్తానులే. నేను చెప్పా. మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు? మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వచ్చారు? అంటే మీ మీమ్స్ అవి బాగా, మీ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ బాగా ఫేమస్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా అయినాయిగా. ఇక్కడే కానీ అక్కడ బాగా ఎక్కువ అయ్యాయి కదా, మీరు అక్కడ ట్రై చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చారని మా వాడు అడుగుతున్నాడు. మరి తెలుగు అమ్మాయిని అక్కడికి వెళ్ళి ట్రై చేయడం ఏంటండి? సరిపోయింది, సూపర్ ఆన్సర్, క్లాప్స్. అయిపో కూర్చో. ఉందా? సారీ అడుగు. సో హాయ్ అందరికి. హలో దర్శి బ్రో, ప్రియదర్శి బ్రో. అంటే అందరూ బ్రహ్మానంద గారిని చూడండి వాళ్ళ డే గడవదు అన్నట్టు అంటారు కదా, బట్ నాకు పర్సనల్లీ ఐ థింక్ మై డే స్టార్ట్స్ విత్ యూ. మిమ్మల్ని చూస్తుంటే స్టార్ట్ అవుతుంది, అండ్ మై డే ఎండ్స్ విత్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా షేడీ ఉంది బ్రో అది. స్టార్ట్స్ విత్ యూ. సో యా, ఒక నిమిషం. Can you దర్శి elaborate? మెసేజ్ చేశాడు ఈ క్వశ్చన్ అన్నీ అడుగు మంచి. లేదు, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా దర్శి ఎండ్ అవుతుంది ఒకసారి ఎంత పే చెప్తారా? చేసావు మనోడికి? నేను స్టార్టింగ్ లో చూస్తున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు అడిగినందుకు. ఇది పెయిడ్ ప్రమోషన్. No, let him say, చెప్పనివ్వండి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది దర్శితో. యా, బేసికలీ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, లైక్ మై పేజ్ నేమ్ ఇస్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ అండ్ హీ ఈస్ ద మెయిన్ లోగో ఆఫ్ మై పేజ్. సో